నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ పొత్తడి బొమ్మ పార్ట్ 12. సూర్య గొంతు విని వెనక్కి తిరిగి చూసింది. అంతే, కళ్ళు పెద్దగా చేసి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంది పూర్ణిమ. అయ్యో, ఏమైంది అక్క? అక్క, పూరి అక్క, ఏమైంది నీకు? ఎందుకలా బిత్తిరి దానిలా చూస్తున్నావు అని పిల్లలు అంటూ ఉంటే సూర్యకు నవ్వాగలేదు. సూర్య నవ్వడం చూసి ప్రియాంక, ప్రీతిమ ఆశ్చర్యంగా చూస్తూ, అన్నయ్య, నువ్వు ఇలా నవ్వడం మేము చాలా తక్కువగా చూసాం. నీవు ఎప్పుడూ ఇలానే ఉండాలి అని ఇద్దరు సూర్యకు వినబడకుండా అనుకున్నారు. వదినా, వదినా, ఏమైంది? మమ్మల్ని చూడగానే షాక్ అయ్యావా అని ప్రియాంక అంది. ఆహా, అబ్బే, అదేం కాదు అని పూర్ణిమ సూర్య వైపు కొరా కొరా చూస్తూ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కూడా వస్తున్నారు అనుకోలేదు. అవునా, మేము వస్తామని తెలిస్తే ఏం చేసేదానివి? అక్క, వీళ్ళు ఎవరో నీకు తెలుసా అని ఒక చిన్న అమ్మాయి పూర్ణిమను అడిగింది. ముద్దుగా పొత్తుగా ఉన్న ఆ చిన్న పిల్లను చూసి ప్రీతిమ బొగ్గలు లాగుతూ చెప్పింది, మీ పూరి అక్క, మా వదిన. ఇదిగో మా అన్నయ్య, మీ అక్కను పెళ్లి చేసుకున్నాడు. మీకు బావ. తను అక్క అయితే మా అన్నయ్య బావనే కదా? అవును కదా బావా, నువ్వు సినిమా హీరో లెక్క ఉన్నావు. అక్క, బావని రౌడీ అన్నావు, ఎందుకలా మాకు అబద్ధం చెప్పావు? పిల్లలు అన్న మాటలకు సూర్య కోపంగా పూర్ణిమ వైపు చూశాడు. పళ్ళు బయటకు పెట్టి వెకిరిగా నవ్వుతూ, అదేదో సరదాగా చెప్పాను అంతే అని వారిని ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఇంటి ముందు కారు ఆగగానే శాంత కంగారు పడుతూ మనసులోనే పూర్ణిమను తిడుతూ ఉంది, ఇంకా ఇంటికి రాలేదు అని. పూర్ణిమ వారితో పాటే కారు దిగడం చూసి అమ్మయ్య, వచ్చేసింది అని నవ్వుతూ వారికి స్వాగతం పలికింది. అత్తయ్య, మీ ఇల్లు చాలా బాగుంది అని ప్రియాంక అనడంతో, అవునమ్మా, బాగుంటుంది, కాకపోతే తాతల కాలం నాటిది అని శాంతగారు చెప్పారు. సూర్య కూడా ఇల్లంతా చూస్తూ కూర్చున్నాడు. స్మిత వాళ్లకు మంచినీళ్ళు, కాఫీ ఇస్తూ తనను తాను పరిచయం చేసుకుంది. ఓహో, మీరేనా మా వదినకి అక్క? మీరు చాలా బాగున్నారు, మోడ్రన్గా కూడా ఉన్నారు అని ప్రీతిమ అంది. థ్యాంక్స్, కాకపోతే మీరు అని పిలవకండి, స్మిత అని పిలవండి. ఓకే స్మిత, ప్రయాణం చేసి అలసిపోయాము, కాస్త రెస్ట్ తీసుకోవాలి అని ప్రియాంక అనడంతో స్మిత వారిద్దరిని తన రూమ్కి తీసుకువెళ్ళింది. పూర్ణిమ కూడా వారితో వెళ్ళబోతూ ఉంటే శాంత తనను ఆపేసింది. అల్లుడు గారు ఒక్కరే ఉన్నారు, వెళ్ళి తనతో మాట్లాడు. అమ్మా, నేనేం మాట్లాడాలి? కావాలంటే మీరే తనతో మాట్లాడండి అని పూర్ణిమ చెప్పడంతో శాంత పూర్ణిమ వైపు కోపంగా చూసింది. అక్కడే ఉన్న సూర్య వారిద్దరిని చూస్తూ, ఆంటీ, మామయ్య లేడా అని అడిగాడు, వారి గొడవను ఆపాలని. అదేంటి బాబు, ఆయనను మామయ్య అని నన్ను ఆంటీ అంటావేంటి? అత్తయ్య అనే పిలుపు బాబు అని శాంత అనడంతో సూర్య, సరే ఆంటీ, ఓఫ్, సారీ అత్తయ్య అని పిలిచాడు. శాంత నవ్వుతూ, సూర్యబాబు, మీరు కూడా అలసిపోయారు, మీ మామయ్య రావడానికి కాస్త సమయం పట్టొచ్చు. పూర్ణిమ, సూర్యబాబును నీ గదికి తీసుకువెళ్ళు, కాస్త రెస్ట్ తీసుకుంటాడు అని శాంత అనడంతో చేసేది ఏమీ లేక పూర్ణిమ సూర్యను తీసుకొని తన రూంలోకి వెళ్ళింది. సూర్య వెళ్ళగానే డోర్ వేసేసి పూర్ణిమను కోపంగా చూస్తూ ఉన్నాడు. ఏయ్, డోర్ ఎందుకు వేశావు అని పూర్ణిమ వెనక్కి తిరిగి చూసింది. సూర్య తననే చూస్తూ ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను మింగేస్తావా ఏంది? నీకు
పిచ్చి అని నాకు తెలుసు, కానీ మరీ ఇంత పిచ్చి అనుకోలేదు. నన్ను రౌడీ అని ఆ పిల్లలతో ఎందుకు చెప్పావు అని సూర్య పూర్ణిమను చూస్తూ అడిగాడు. ఇందాకే చెప్పాను కదా, అదేదో సరదాగా అన్నాను అని. అయినా నా ముఖం చూపించొద్దు అన్నావు. మరి ఇక్కడకు ఎందుకు వచ్చావు? నాకు మీతో రావాలని లేదు. ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. సరే, వెళ్తాను. కానీ మీ అమ్మ అడిగితే ఏం చెబుతావు? మీకు ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, అందుకే వెళ్ళావు అని చెబుతా. కానీ నేను మాత్రం నువ్వు వెళ్ళమంటేనే వెళ్తున్నాను అని చెబుతా. మీ అమ్మ కోపానికి నువ్వు బలి అని సూర్య అన్నాడు. అందుకే నిన్ను రౌడీ అని చెప్పాను. చూసావా నీ రౌడీ బుద్ధి ఎలా ఉందో అని పూర్ణిమ డోర్ తీసుకొని బయటకు వెళ్ళింది. పరమేశ్వరయ్య కూడా రావడంతో సూర్యాబాబు ఎప్పుడు వచ్చారు అని పలకరించాడు. వారి దగ్గర పనిచేసే పాలేరులు సూర్యాన్ని చూసి, అల్లుడు గారు చాలా బాగున్నారు, మా పూర్ణిమమ్మకు సరిచోడు అని వారిద్దరిని చూస్తూ అన్నారు. చీకటి పడడంతో అందరూ కలిసి భోజనం చేశారు. అమ్మ, బిర్యానీ చాలా బాగుంది అంటూ పూర్ణిమ తింటూ ఉంది. చల్ల గాలిలో ఆరు బయట అలా కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని లోపలికి వెళ్ళారు. పూర్ణిమ, అటు ఎక్కడికి? వెళ్ళి నీ రూమ్లో పడుకో అని తల్లి అన్న మాటలకు పూర్ణిమ బదులు ఇవ్వలేక భారంగా తన గదిలోకి వెళ్ళింది. సూర్యకు పూర్ణిమ వల్ల ఇల్లు, అక్కడి వారు, ఇంట్లోని వారు చూపించే అభిమానం చాలా బాగా నచ్చాయి. పూర్ణిమ మువ్వల శబ్దం విని సూర్య అటూ ఇటూ చూస్తూ వెతుకుతున్నాడు. ఏమైంది? ఏం కావాలి? ఆ ఒక చిన్న మేకపిల్ల గజ్జలు కట్టుకొని ఇటే వచ్చింది, ఎటు వెళ్ళింది అని చూస్తున్నాను అని సూర్య పూర్ణిమను సరదాగా ఆట పట్టిస్తున్నాడు. చూడు, నన్ను మేకపిల్ల, కుక్కపిల్ల అని పిలిస్తే నేను ఊరుకోను. ఆహా, ఏం చేస్తావు? ఏం చేస్తానా అని పూర్ణిమ సూర్యపైకి దిండు విసిరింది. చేతికి ఏది దొరికితే అది విసురుతూనే ఉంది. సూర్య పూర్ణిమను ఆపాలి అని తనకు దగ్గరగా వెళ్ళాడు. తను మాత్రం సూర్యకు దొరకకుండా అటు ఇటు పరిగెడుతూ ఉంది. సూర్య తనను పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు. పూర్ణిమకు సూర్య స్పర్శ చాలా కొత్తగా ఉంది. ఒళ్ళంతా జివ్వుమనిపించింది. సూర్య కూడా పూర్ణిమను తన కౌగిలిలో బంధించాడు. ఇద్దరికీ తొలి స్పర్శ మత్తుగా అనిపించింది. పూర్ణిమ ముందుగా తేరుకొని సూర్యకు కాస్త దూరంగా జరిగింది. ఏమైంది? ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు ఈ పిల్ల అరిచి గోల చేస్తుందో ఏమో అని సూర్య కంగారు పడ్డాడు. కానీ పూర్ణిమ సైలెంట్గానే పడుకుంది. సూర్య అమ్మయ్యా ఏమీ అనలేదు, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకోవాలి అని సూర్య కూడా పడుకున్నాడు. కిటికీలోంచి సూర్యకిరణాలు సూర్యని తట్టి లేపుతున్నాయి. పిచ్చుకల శబ్దం మధ్య సూర్యకు కొత్తగా నిద్రలేచినట్టు ఉంది. కిటికీ వద్దకు వెళ్ళి చూశాడు. పచ్చటి పొలాలు కనిపించాయి. ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళాడు. మామయ్య, చెల్లెవాళ్ళు ఇంకా లేవలేదా? అయ్యో సూర్యాబాబు, వాళ్ళు నలుగురు పొద్దు పొద్దున్నే బయటికి వెళ్ళారు. ఎక్కడికి అని సూర్య టిఫిన్ తింటూ అడిగాడు. వాళ్ళు ఎక్కడికి పోతారు బాబు, మేడపైకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎక్కడున్నా కనిపిస్తారు అని పరమేశ్వరయ్య అనడంతో సూర్య పైకి వెళ్ళాడు. చుట్టూ చూసి ఆశ్చర్యపోయాడు. ప్రకృతి అందాలు, ఎటు చూసినా పచ్చటి పొలాలు. అప్పుడు కనిపించింది కడలి నుంచి కడిగిన ముత్యంలా మెరిసిపోతూ కొత్తగా కనిపించింది సూర్యకు పూర్ణిమ. తను నిజంగానే చిన్న పిల్లల నెమలి నాట్యం చేస్తున్నట్టుగా తిరుగుతుంది పొలాల మధ్యన. ఇంత స్వేచ్ఛగా తిరిగే పిల్లను పెళ్లి చేసుకొని నేను తప్పు చేశానా అని సూర్య అనుకున్నాడు. సూర్యాబాబు, నువ్వు ఏ తప్పు చేయలేదు అని పరమేశ్వరయ్య అన్నాడు. అయ్యో మామయ్య, ఎవరూ లేరు కదా అని అలా బయటికి అనేశాను. పర్వాలేదు బాబు, మీలా నా కూతురిని అర్థం చేసుకునే భర్త దొరకడం నా కూతురి అదృష్టం. మామయ్య, నేనేం అర్థం చేసుకున్నాను? తన గురించి నాకు అసలేం తెలీదు. అవును బాబు, నీకు తెలీదు, ఎవ్వరికీ తెలీదు. నేను చెబుతాను.
నన్ను వదిలి ఉండలేని నా బిడ్డ ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంది అంటే అది మీ గొప్పతనం బాబు. అయ్యో మామయ్య, ఇంట్లో అందరికీ పూర్ణిమ అంటే చాలా ఇష్టం. అందరూ తనని చాలా బాగా చూసుకుంటారు. కావచ్చు, కానీ నీతో ఒకే గదిలో ఉంటుంది. అది చాలా గొప్ప విషయం. ఏమంటున్నారు మామయ్య? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. పూర్ణిమకు కావేరి అని ఒక ఫ్రెండ్ ఉండేది. ఇద్దరూ కలిసే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఒకరోజు పూర్ణిమ కళ్ళ ముందే కావేరిపై ఎవరో దుండగులు అత్యాచారం చేశారు. తన కళ్ళ ముందే కావేరి చనిపోయింది. అది చూసిన పూర్ణిమ మామూలు మనిషిలా కావడానికి చాలా కాలం పట్టింది. నాతో కూడా మాట్లాడడం మానేసింది అని పరమేశ్వరయ్య కంటతడి పెట్టాడు. కానీ నేను ప్రయత్నం మానలేదు. తనకి ధైర్యం చెప్పాను. తోడు నీడలా తన వెంటనే ఉంటూ ధైర్యంగా ఉండాలి అని చెప్పాను. పూర్ణిమ మారింది, కానీ మగపిల్లలతో మాట్లాడేది కాదు. అందుకే అందరూ తనకు చిన్నపిల్లలే ఫ్రెండ్స్ అయ్యారు. మా ఊళ్ళో ఇంటర్ వరకే ఉంది. డిగ్రీ చదువుకోవాలి అంటే పక్క ఊరికి వెళ్ళాలి. పూర్ణిమకు ఇంకా భయం పోలేదు. అందుకే చదువు ఆపేసింది. అప్పుడే మీ సంబంధం వచ్చింది. కానీ నీకు పెళ్ళి అంటే ఇష్టం లేదు అని తెలిసింది. మీ అమ్మగారు నీరజాదేవి గారు నాకు భరోసా కలిగించింది. అందుకే ఈ పెళ్ళి జరిపించాను. పూర్ణిమ భయంతో అలా చిన్న పిల్లలా మారిపోయింది బాబు. కానీ నాతో తప్ప ఇంకెవ్వరితోనూ సరిగ్గా మాట్లాడని పూర్ణిమ నీతో ఇన్ని రోజులు ఉంది అంటే మీరు పూర్ణిమకు నచ్చారు బాబు. నా కూతురులో దాగి ఉన్న భయాన్ని మీరే పోగొట్టాలి అంటూ పరమేశ్వరయ్య ఏడుస్తూనే ఉన్నాడు. సూర్య పరమేశ్వరయ్యను పట్టుకొని, మీరు బాధపడకండి మామయ్య, నేను చూసుకుంటాను అని పూర్ణిమ వైపు చూశాడు. మనసులో ఇంత బాధ పెట్టుకొని పైకి సంతోషంగా ఎలా ఉండగలదు అని బాధగా నొట్టూర్చాడు సూర్య. వాళ్ళు ఎంతకు ఇంటికి రాకపోయేసరికి సూర్య వారి దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య, ఇక్కడ వాతావరణం చూసావా? మాకు బాగా నచ్చింది. ఈరోజు కూడా ఇక్కడే ఉందామన్నయ్య అని ప్రియాంక చాలా సంతోషంగా అడిగింది. వీలు కాదు, ఇంటి నుండి ఫోన్ వచ్చింది. ఇంకో వారంలో హేమచంద్రకు సాన్వికకు పెళ్ళి ఫిక్స్ చేశారు. మనం వెళ్ళాలి అని సూర్య అనడంతో పీలగా ముఖాలు పెట్టి అక్కడి నుండి కదిలారు. పూర్ణిమకు వెళ్ళాలి అని లేదు. మామయ్య గారు, మీరు కూడా మాతోనే బయలుదేరండి. నానమ్మ తీసుకురమ్మంది. అయ్యో బాబు, పెళ్ళికి ఇంకా సమయం ఉంది. మేము 2 రోజులు అయ్యాక వస్తాము. మీరు వెళ్ళండి. నాన్న రావచ్చు కదా. పూర్ణిమను పక్కకు తీసుకువెళ్ళింది తల్లి. అమ్మ, నాకు వెళ్ళాలని లేదు. చెప్పాడు కదా మీ అల్లుడు గారు, మీరు కూడా నాతో పాటు రండి. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? కూతురి అత్తారింట్లో మేము 10 రోజులు ఉంటే మాకు విలువ తగ్గుతుంది తెలుసా అని శాంత కాస్త కోపంగా చెప్పింది. పూర్ణిమ ఏడుపు ముఖం పెట్టేసరికి, చూడు, నువ్వు అక్కడ బాధ్యతగా ఉంటే మాకు గౌరవంగా ఉంటుంది. నువ్వు పొరపాటు చేస్తే కన్నవారు ఏమీ నేర్పకుండానే నిన్ను వదిలించుకున్నాం అని ముందుగా మమ్మల్ని అంటారమ్మా. నీకు ఏమీ నేర్పకుండా రాజభోగాలు అనుభవించమని పంపించారు మీ అమ్మా నాన్న అన్న సూర్య మాటలు గుర్తుకు వచ్చాయి పూర్ణిమకు. అమ్మా, మీకు నేను చెడ్డ పేరు రానివ్వను అని తల్లిని పట్టుకొని ఏడ్చింది. సూర్య గారు, మీతో కాస్త మాట్లాడాలి అని స్మిత అంది. చెప్పండి అని సూర్య స్మితను చూస్తూ అన్నాడు. మా చెల్లికి కాస్త మొండితనం ఎక్కువ. ఎవరినీ బాధ పెట్టదు. అలా అని దానికి నచ్చని పని అస్సలు చేయదు. ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీరు మా చెల్లి మనసును అర్థం చేసుకోండి. చూడండి స్మిత గారు, నాకు అంతా తెలుసు. నాతో పెళ్ళి మీరు వద్దు అంటే జరగలేదు. నేను ఒప్పుకున్నాను కనుకనే మీ చెల్లితో పెళ్ళి జరిగింది. నాకు తెలియకుండా నా జీవితంలోకి ఒక అమ్మాయి ఎలా వస్తుంది?
మీరు కంగారు పడకండి. నేను మీ చెల్లిని జాగ్రత్తగానే చూసుకుంటాను. నాన్న, మీరు పెళ్ళికి ముందుగానే వస్తారు కదా? తప్పకుండా వస్తాము. అక్క, నువ్వైనా రావే మాతో పాటు. అవును స్మిత, నువ్వు రావచ్చు కదా అని ప్రియాంక కూడా అంది. ముగ్గురు రమ్మని మారం చేయడంతో సూర్య కూడా మామయ్య, స్మితను పంపించండి అని అడిగాడు. సరే అని పరమేశ్వరయ్య చెప్పడంతో ముగ్గురు వెనకాల కూర్చున్నారు. పూర్ణిమ, నువ్వు ముందు కూర్చో అని తల్లి చెప్పడంతో సూర్య పక్కన కూర్చుంది. రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి పూర్ణిమ సూర్య వైపు చూడకుండా మౌనంగా కూర్చుంది. సూర్య పూర్ణిమ వైపు చూస్తూ, ఈ పిల్లకి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు నవ్వు వస్తుందో తనకే తెలియాలి అని మనసులోనే అనుకుంటూ ఇంటికి చేరిపోయారు. రాత్రి కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. పూర్ణిమ వచ్చేశావా అని అందరూ పూర్ణిమను అడుగుతూ ఉంటే స్మిత కళ్ళు అప్పగించి చూస్తూ ఉంది. నానమ్మ, వదిన మాత్రమే రాలేదు, మేము కూడా వచ్చాము. ఇదిగోండి వదిన వాళ్ళ అక్క సీతామహాలక్ష్మి, కానీ స్మిత అని పిలవండి అంటూ ప్రీతిమ అందరికీ స్మితను పరిచయం చేసింది. పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కుతూ వారి ఆశీర్వాదం తీసుకుంది. నువ్వు నిజంగానే సీతామహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా అని రాతమ్మ అంది. సరే కానీ ఇప్పటికే లేట్ అయ్యింది, భోజనం చేద్దాం అని నీరజ అనడంతో అందరూ తింటూ స్మిత గురించి తెలుసుకుంటున్నారు. స్మిత, నువ్వు మాతో పాటు మా రూమ్లోనే ఉండు అని ప్రియాంక, ప్రీతిమ స్మితను వారి గదికి తీసుకువెళ్ళారు. అందరూ హాల్లోనే ఉండడంతో పూర్ణిమ అక్క దగ్గరికి వెళ్ళింది. అక్క, నేను కూడా ఇక్కడే నీతోనే ఉంటానే. ఏంటి వదినా, మీ అక్కకి కాపలానా? అదేమీ కుదరదు, నువ్వు నీ గదిలోనే ఉండాలి అని ప్రియాంక పూర్ణిమను తన గదికి పంపింది. సూర్య పూర్ణిమ వైపు చూస్తూ మంచం మీద కూర్చొని ఉన్నాడు. పూర్ణిమకు సూర్య చూపులు గుచ్చుకున్నట్టుగా అనిపించి గబా గబా నడవబోయి సూర్య మీద పడిపోయింది పూర్ణిమ.